ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. ఒక్కడు కూడా ఒక రైతు దగ్గరికి పోయి అడగడు, నీ కష్టం ఏంటి, నీకేం చేయాలని అడగరు. మైక్ ఎత్తుకొని వాళ్ళ పచ్చ ఛానళ్ళ ముందర రైతులంతా సంతోషంగా ఉండారంట. రైతులందరికీ మామిడి రైతులకి మద్దతు ధర ఇస్తున్నారంట. జగన్మోహన్ రెడ్డికి రోజమ్మకి పిచ్చి, అందుకే ఊరికే మమ్మల్ని తిడుతుంది అంటున్నారు. ఈ రఫా గాళ్ళంతా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటే మనమంతా ఎక్కడున్నామో అర్థం అవట్లే నాకు. ఇవాళ రోజా మాట్లాడుతూ ఉంది, ఎమ్మెల్యే నా కొడుకులంట. అది ఆడదో మగదో ఎవరికి తెలీదు. అది మాట్లాడుతుంటే ఎమ్మెల్యే నా కొడుకులంటే జగన్ కూడా దాని కొడుకేనా అని అడుగుతూ ఉన్నాను నేను. మరి ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా. ఆయన వయసు ఎంత, వీళ్ళ వయసు ఎంత, నా వయసు ఎంత, రోజా వయసు ఎంత? ఇలాంటి దురదృష్టకరమైన బూతులు కొంతమంది కాపుల్ని ఉసుగొల్పి వాళ్ళతోనే స్టేట్మెంట్లు. అంబటి రాంబాబు, పేరు నాని, పనికిమాల వాళ్ళంతా వచ్చి దబ్బుంటే అరెస్ట్ చేసుకోమన్నారు. వీళ్ళు ఒకటే వంక. వీళ్ళందరూ ఏమో ఇళ్లలోని ఆడవాళ్ళు తిట్టి, చంద్రబాబు గారిని తిట్టి, కన్నాలేసి, వీళ్ళందరూ ఇవాళ ఏంటంటే కక్ష సాధింపు పేరుతో మేము జైలుకి వెళ్తున్నాం, మళ్ళీ కూటమి ప్రభుత్వం కక్ష సాధిందని చెప్తూ ఉన్నారు. వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు ఉన్నాయి వీళ్ళు ఒకటి వెనకాల. ఇవాళ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు. దాంట్లో ఎలాంటి ఆశ ఇది లేదు. ఎందుకంటే గజ దొంగ అతను. వీళ్ళందరూ మామూలు దొంగలేదు, గజ దొంగ. లిక్కర్లో మొత్తం దోచుకున్నాడు, గనులన్నీ దోచుకున్నారు, ఇసుకంతా దోచుకున్నారు. అడవి నుంచి వచ్చిన డబ్బు కూడా అమ్ముకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మళ్ళీ సంవత్సరం అయిపోయిన తర్వాత ఇక్కడ శాసనసభ్యుడు మళ్ళీ రోడ్డెక్కి అంతా మర్చిపోయారు. మనం ఇంటింటికి ఒక ఖాతా పెట్టి డబ్బు లాక్కున్నటువంటి లూటీ చేసిన వ్యక్తి అయినటువంటి కొట్టు సత్యనారాయణ కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకంటే దురదృష్టం ఇంకోటి ఏమి ఉండదు. సంవత్సర కాలంలో ఎవరు మర్చిపోరు. ఇవాళ బాధితుల సంఘంగా కొట్టు సత్యనారాయణ బాధిత సంఘాన్ని కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ఎవరైతే డబ్బు ఇచ్చి మోసపోయారో ఉద్యోగాలు కానీ వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి చెప్పారు. ఆ లిస్ట్ కూడా నా దగ్గర ఉంది. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మాజీ శాసనసభ్యులు ముళ్ళపూడి కృష్ణారావు గారిని వేదిక నాల్చవలసి కోరుతున్నాం.